వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చిక్కుడుకాయ కర్రీ. అసలు చిక్కుడుకాయ కర్రీ సింపుల్గా అసలు మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీగా చేయాలంటే నేను ఒక ప్రొసీజర్ చెప్తాను, కొంచెం చూడండి, నచ్చితే ట్రై చేయండి. ఫస్ట్ మనము ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ హీట్ అయ్యాక మనం ఆనియన్ పేస్ట్ అనేది వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ వేసుకున్నాక పచ్చిమిరపకాయ పేస్ట్ దాంతోపాటే. సో ఇలా వేస్తే మనకి ఏంటంటే మనం పేస్ట్ చేసి వేస్తే కొంచెం టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో దానికోసమని మనం ఇందులో ఆనియన్ పేస్ట్ ఇంకా పచ్చిమిరపకాయ పేస్ట్ వేస్తున్నాము. నెక్స్ట్ ఇది కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు కొంచెం ఫ్రై చేయండి. నెక్స్ట్ మనము ఇందులో అల్లం పేస్ట్ వేసాము. సో ఈ అల్లం పేస్ట్ అనేది కొంచెం ఫ్రై అవ్వాలి ఆయిల్లో, పచ్చివాసన పోయేదాకా మనం కొంచెం దీంట్లో ఆయిల్ వేయించుకోవాలి. సో దట్ ద స్మెల్ కూడా రాదు, మనకి మంచి ఫ్లేవర్ అనేది స్మెల్ వస్తుంది. సో కొంచెం ఇవన్నీ ఫ్రై అయ్యాక టమాటా ప్యూరీ వేసుకోండి దాంట్లో. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి పేస్ట్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయింది. సో ఇది మంచిగా కలర్ చేంజ్ అయినప్పుడు మనం కొంచెం ఇందులో టమాటా అనేది మనం మిక్స్ చేసుకుని ఉన్నాం కదా, సో గ్రైండ్ చేసుకున్నాం, ఆ టమాటా పేస్ట్ అనేది ఇందులో వేయాలి. నెక్స్ట్ ఇందులో టమాటా పేస్ట్ వేసాము. టమాటా పేస్ట్ వేసాక ఒక 5 minutes ఇట్లా తిప్పండి ఆయిల్లో కొంచెం సేపు. సరే కదా ఫ్రెండ్స్, టమాటా పేస్ట్ వేసాను. నెక్స్ట్ మనం దీంట్లో పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసి కొంచెం మిక్స్ చేసుకోండి. మనము ఒక 1 స్పూన్ కారం వేసుకోండి. సో మీకు కారం మీకు నచ్చినంత వేసుకోండి. నార్మల్గా అయితే కారం ఎక్కువ లేకపోతే మీకు స్పైసీగా ఎక్కువ కావాలనుకుంటే కారం కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ వేసాను. నెక్స్ట్ మనం సాల్ట్ వేసుకోవాలి. ఇందులో నేను సాల్ట్ వేసుకున్నాను. సో ఈ సాల్ట్ అనేది మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. సో తర్వాత ఒకవేళ తక్కువ పడితే తర్వాత వేసుకోవచ్చు సాల్ట్. ఇందులో నేను చిక్కుడుకాయలు వేసుకున్నాను. చిక్కుడుకాయలు వేసాక ఒక 5 minutes ఇట్లా మొత్తం కలపండి. కలిపేసి దీన్ని మూత వేసేసి పెట్టండి ఒక 5 minutes అయ్యాక దాంట్లో కొంచెం వాటర్ పోయాలి. ఇందులో లిడ్ వేసేసాను. లిడ్ వేసాక ఒక 5 minutes అట్లా లిడ్ పెట్టేసి ఉంచండి. సో కొంచెం అనేది మగ్గుతుంది, టమాటాలు అవన్నీ వేసాం కదా, కొంచెం సేపు మగ్గుతుంది. మగ్గినాక కొంచెం వాటర్ పోయాలి అందులో. సో ఇందులో నేను వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసాక 5-10 minutes ఉడకనివ్వండి కర్రీ అనేది. సో కర్రీ ఒక 5-10 minutesలో మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. సో ఇదంతా మనము కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయండి. సో దట్ మనకి కొంచెం మంచిగా దానికి ఫ్లేవర్ అనేది టేస్ట్ అనేది కొంచెం యాడ్ అవుతుంది మీడియం ఫ్లేమ్లో పెడితే. ఇంకా ఆయిల్ అనేది మనకి పైన తేలుతుంది. సో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది దాన్ని బట్టి మనకు తెలుస్తుంది కర్రీ అనేది బాగా మనకి మంచిగా టేస్ట్ ఫ్లేవర్ అన్నీ దానికి మంచిగా వస్తుంది. సో కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఒక 10-15 minutesలో. ఓకే ఫ్రెండ్స్, ఇంత మంచిగా ఆయిల్ అనేది సపరేట్ అయింది. సో దీన్ని బట్టి మనకి కర్రీ అనేది మంచిగా కుక్ అయిందని అర్థం. సో చూడండి, గోరు చిక్కుడుకాయ కర్రీ మీ స్టైల్లో ఎలా చేస్తారో, ఇంకా నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా అసలు ఏముండదు, పెద్ద ప్రాసెస్ అనేది లేదు. జస్ట్ మనం ఆనియన్ పేస్ట్, మిర్చి పేస్ట్, ఇంకా మిరపకాయ పేస్ట్ అవన్నీ ఆయిల్లో వేయించాక సో ఈ ప్రొసీజర్ అనేది చూసారు కదా. సో అలా సింపుల్గా చేసుకోండి. అండ్ టేస్టీగా, అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి.
ఐ థింక్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ గోరుచిక్కుడుకాయ కర్రీ అనేది. సో ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.